మనం దుర్గం చెరువు పైన ఉన్నాము. దుర్గం చెరువుకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. అసలు 160 ఎకరాలలో ఎఫ్టీఎల్ పరిధి ఉందా, కేవలం 65 ఎకరాలలోనే ఉందా అనేది ఖచ్చితంగా 6 వారాల లోపల ప్రభుత్వము ముందుకు తీసుకురావాల్సిందే. హైకోర్టు ముందట ఆ యొక్క మొత్తం డేటాను పెట్టాల్సిందే అంటూ అటు జలమండలిని, అటు హైడ్రా అధికారులని, వీరితో పాటుగా జిహెచ్ఎంసీని, అలాగే చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధులను చూపించే విధంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీని కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారము తొలి వెలుగు చేతిలో ఉన్నటువంటి డేటాను చూడొచ్చు. తొలి వెలుగు చేతిలో ఉన్నటువంటి డేటా ప్రకారము ఎఫ్టీఎల్ ఏరియా 160 ఎకరాల 160.70 ఎకర్స్ అని చెప్పేసి ఉన్నటువంటి ఒక డేటాను అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి డేటాను మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉంది ఏంటి అనే దానికి సంబంధించినటువంటి విషయంలోనే ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఆ చర్చను మనం ఒకవేళ చూసినట్టు అయ్యేది ఉంటే అసలు 60 ఎకరాలు 65 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధి ఉంటుంది అనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి కావురి హిల్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే నివాసితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మాకు సంబంధించినటువంటి ఇల్లులను మేము కొనేటప్పుడు పూర్తి స్థాయిలో మా ఇల్లులన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో లేవు అనేటువంటి మాటను చెప్పారని చెప్తా ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళి మనం చూసినట్టు ఏది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి కట్టడాలన్నింటినీ కూడా చూడొచ్చు. ఆ కట్టడాలన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. హైడ్రా అధికారులు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అసలు 60 ఎకరాలలో మాత్రమే ఎఫ్టీఎల్ పరిధి ఉంటుందనేటువంటి మాటను ఇక్కడ భవనాలు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి, ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళందరూ కేవలం 60 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధి అని చెప్తా ఉంటే ప్రభుత్వం మాత్రము 160.70 ఎకర్స్ అని చెప్తా ఉంది. ఇంకా మనం చూడొచ్చు అసలు ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాలను ఇక్కడ చూడొచ్చు. దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఆ నెంబరింగ్ వేస్తున్నటువంటి పూర్తి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆక్రమణలకు గురైనటువంటి ప్రాంతంగా మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మనం చూడొచ్చు. బఫర్ జోన్కు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి ఏరియాలన్నీ కూడా ఇక్కడ ఆక్రమణలకు గురైనటువంటి మాటను జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి సర్వే ఆఫ్ లేక్స్ ఇన్ జిహెచ్ఎంసీ ఏరియా అప్పుడున్నటువంటి ఆ యొక్క లేక్స్కు సంబంధించినటువంటి దాన్ని చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా జిహెచ్ఎంసీ చెప్తున్నటువంటి మాటల ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి దుర్గం చెరువు యొక్క పరిధిని సూచిస్తూ, దానికి సంబంధించినటువంటి బౌండరీస్ని సూచిస్తూ ఉన్నటువంటి ఒక డేటాను కూడా మనం చూడొచ్చు. ఈ డేటా ప్రకారం కూడా దుర్గం చెరువు 160.70 ఎకరాలుగా మనకైతే స్పష్టంగా కనబడుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో అసలు దుర్గం చెరువు మరి కబ్జాకు గురైందా, దుర్గం చెరువుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తప్పు మాట్లాడుతూ ఉందా, జలమండలి తప్పు మాట్లాడుతూ ఉందా, ఇరిగేషన్ అధికారులు తప్పు మాట్లాడుతూ ఉన్నారా, లేదంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు తప్పు మాట్లాడుతూ ఉన్నారా, లేదంటే ఇక్కడ నివాసితులుగా ఉన్నటువంటి కావురి హిల్స్కు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి నివాసితులు తప్పు మాట్లాడుతూ ఉన్నారా, ఇవన్నింటినీ కూడా తేల్చాల్సిందే అంటూ హైకోర్టు అయితే ఇప్పటికే అటు ప్రభుత్వానికి, ఇటు ఏదైతే జలమండలి, అలాగే హైడ్రా అధికారులను అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో ఖచ్చితంగా నివాసితులను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. నివాసితులు వారి దగ్గర ఉన్నటువంటి డేటాను సమర్పించినప్పుడు వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరిగే విధంగా ముందుకు పోకూడదని చెప్పేసి మాటనైతే చెప్తా ఉంది. అసలు కావురి హిల్స్, అలాగే అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఈ గృహాలు ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూస్తాం. కావురి హిల్స్కు సంబంధించినటువంటి విషయంలో సెప్టెంబర్ 23వ తారీఖున హైకోర్టులో జరిగినటువంటి వాదనల అనంతరము ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ అయితే హైకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 నెలల సమయం ఇచ్చాము. 3 నెలల సమయంలో చెరువుకు సంబంధించి, దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిని ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు అనేటువంటి ఆరోపణలు కూడా హైకోర్టు అయితే చేసినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు ఆ దుర్గం చెరువును ఆనుకొని ఉన్నటువంటి గృహాల వద్ద ఉన్నాము. ఈ గృహాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కేసు కూడా నడుస్తూ ఉంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా వరకు హైకోర్టు చెప్తున్నటువంటి మాటల ప్రకారం, అలాగే హైడ్రా చెప్తున్నటువంటి మాటల ప్రకారం, నీటిపారుదల శాఖ చెప్తున్నటువంటి మాటల ప్రకారం, ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి మాటల ప్రకారం, జలమండలి చెప్తున్నటువంటి మాటల ప్రకారము, వీటన్నిటితో పాటుగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ చెప్తున్నటువంటి మాటల ప్రకారము 160 ఎకరాలకు పైగా
దుర్గం చెరువుకు సంబంధించినటువంటి FTL ఉందనేటువంటి మాటను చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కేవలం 60 ఎకరాలు మాత్రమే ఉండింది. మేము కొనుక్కునేటప్పుడు మేము ఈ యొక్క నివాస స్థలాలను కొనేటప్పుడు పూర్తి స్థాయిలో అన్ని ఎంక్వైరీలు చేశాము. అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాతనే మా యొక్క కొనుగోలు జరిగాయనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో ముఖ్యంగా అమర్ సొసైటీకి సంబంధించినటువంటి స్థలాలు, ఆ తర్వాత కావూరి హిల్స్కు సంబంధించినటువంటి స్థలాలు, ఈ 2 స్థలాలకు సంబంధించినటువంటి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇండ్లకి ఇప్పటికే F అనేటువంటి ఒక అక్షరాన్ని అయితే సూచించినటువంటి పరిస్థితి. F అనగా FTL పరిధిలో ఉన్నటువంటి అక్షరంగా దీన్ని అయితే సూచించినటువంటి పరిస్థితి మనం పూర్తిగా చూడొచ్చు. F అనేటువంటి అక్షరంతో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 204 గృహాలకి ఇప్పటికే 204 గృహాలకి దీనికి సంబంధించినటువంటి FTL పరిధిలో ఉన్నాయన్నటువంటి ఇండికేషన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తము పరిధి అంటే కూడా FTL పరిధిలో ఉందనేటువంటి దుర్గం చెరువు FTL పరిధిలో ఉందనేటువంటి మాటనైతే ప్రభుత్వం చెప్తా ఉంది. హైడ్రా కూడా అదే మాట చెప్తా ఉంది. జలమండలి అదే మాట చెప్తా ఉంది. కానీ అసలైనటువంటి FTL పరిధిని ఇప్పటివరకు ధృవీకరించలేదు అనేటువంటి మాటను ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు అయితే చెప్తా ఉన్నారు. నివాసితులు 60 ఎకరాలు మాత్రమే FTL పరిధి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇక ఈ యొక్క దుర్గం చెరువు విషయంలో ఇంత వివాదాస్పదం అవ్వడానికి ఒకే ఒక కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం. దుర్గం చెరువు విషయంలో వివాదాస్పదం అవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ సొంత అన్న ఇదే ప్రాంతంలో ఉండడము, వారికి కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ యొక్క చర్చ మాత్రం ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు KT రామారావు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి అన్న అయినంత మాత్రాన్ని నోటీసులు ఇచ్చేసి ఇలా హైకోర్టులో పర్మిషన్ వచ్చే వరకు వెయిట్ చేశారనేటువంటి మాటను చెప్తూనే ఇక పేద ప్రజలకు ఒక న్యాయము, ఇట్లా బంధువులకు ఒక న్యాయమా అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు దుర్గం చెరువును ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. 60 ఎకరాలు మాత్రమే ఉంది అంటూ అమర్ సొసైటీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కావూరి హిల్స్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. 204 గృహాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క చర్చ మాత్రం కొనసాగుతూ ఉంది. ఈ ఇళ్ళులన్నీ కూడా FTL పరిధిలో ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే హైడ్రా అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే పూర్తి స్థాయిలో వీరికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా దీనికి సంబంధించినటువంటి విషయంలో 2013 ఆ సందర్భంలోనే రెవెన్యూ అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి GHMC అధికారులు అయితే సర్వేలు చేపట్టినటువంటి పరిస్థితి. ఆ సర్వేలలో 160 ఎకరాలకు పైన దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందన్నటువంటి మాటనైతే దానిలో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ధర్మసనము ఇంకొక అడుగు ముందుకేసి మరొక 6 వారాలు సమయం ఇస్తూ ఉన్నాము. 6 వారాల్లోగా అన్నింటికి కూడా మీరు FTL పరిధిలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చెప్తున్నాయి. ఇక నివాసితులకు సంబంధించినటువంటి ఆ యొక్క వాదనలను కూడా వినిపించుకోవాలనేటువంటి మాటను కూడా హైకోర్టు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి. ఇప్పటికే జలమండలి అధికారులను అలాగే ఎవరైతే చెరువులకు సంబంధించినటువంటి లేక్ ప్రొటెక్షన్ కమిటీ సహాయాన్ని తీసుకొని హైడ్రా ముందుకు పోవాలనేటువంటి మాటనైతే వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ 160 ఎకరాల 60 ఎకరాల అనే దానికి మాత్రము ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అసలు ఈ యొక్క లేక్ దుర్గం చెరువు అనేటువంటి లేక్ ఎంత పరిధిలో ఉంది, అసలు FTL పరిధి ఎంత అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఒక రకంగా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి 204 గృహాలకు సంబంధించినటువంటి నివాసితుల దగ్గర ఉన్నటువంటి మ్యాప్స్లో ఒక రకం కనబడుతూ ఉంది. కేవలం 60 ఎకరాలుగానే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులకు సంబంధించినటువంటి మ్యాప్స్లలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలా ముందుకు అడిగేస్తుంది అన్నటువంటి వాదనలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వడం ఏంటి అన్నటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.